నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభువు యొక్క ఆశీస్సులతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వరప్రసాద్ పాల్గొన్నారు. చిన్నారులు యేసుప్రభు విశిష్టత తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, చిన్నతనంలో క్రిస్టియన్ వసతి గృహంలో ఉంటూ చదువుకున్నామని, యేసుప్రభు చెప్పిన మాటలు ప్రేమ కరుణ నిరంతరం గుర్తొస్తుంటాయని అన్నారు. అందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉలా డేనియల్, రవికుమార్, ఎంపీపీ గురవయ్య, సతీష్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా ఉండడం అంటే ఎవరో ఒక పట్టుదలకు తెలియజేస్తారు. స్నేహితులు లేకుండా ఒంటరిగా తినడం ఏంటంటే సింహాలు పూలు ఆ మాంసాన్ని తిన్నట్టేనట. అంటే అలా తింటారే తప్ప ఏమాత్రం కూడా అనిపించలేదు. కానీ నేను హాస్టల్లో నేర్చుకున్నది దయ, కరుణ, పంచుకోవడం, ద్వేషాలు లేకోకుండా ఉండడం. బైబిల్లో సూక్తులు కూడా అప్పుడు ప్రతిదీ ఏది రాసినా కూడా అది గెలవాలన్నది నాకు బాగా పట్టు, చిన్న వయసు నుంచి కూడా. అప్పుడు ఏ పరీక్ష బైబిల్లో పెట్టినా కూడా నాకు ఫస్ట్ రావాల్సిందే. ఎన్నో ప్రైజులు కూడా బైబిల్ చదువులు అన్నీ వచ్చాయి నాకు. ఎందుకంటే పట్టు అందుకని అందులో ఉన్నవన్నీ కూడా చక్కగా ఈ రోజు వరకు కూడా అందరినీ నడిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మాట, యెహోవా నా కాపరి, నాకు ఉంటాయి. ఆ ఒక్క మాట ఎంత దూరం నన్ను తీసుకెళ్తుందంటే అలా ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఆయన ఎవరో చూస్తారు మనకి. సో అలాంటి వాతావరణంలో పెరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని మార్పులు రావడం. క్రిస్మస్ అక్కడ కూడా చాలా బాగా చేసుకుంటాము. క్రిస్మస్ సెలవుల ముందు మేము వెళ్ళిపోతాం. అప్పుడు సెమీ క్రిస్మస్ అని చెప్పేసి ముందు పెట్టుకుంటారు. అది గుర్తొచ్చే పాస్టర్ గారు నేను చేతులు జోడించి కోరాను. అంటే ఫోన్లో మాట్లాడినప్పుడే వాటిని కోరాను. ఎందుకంటే ఈ సందర్భంలో క్రైస్తవ సోదరులు కూడా కలవాలా. ఒక ముస్లిం సోదరులు వస్తే ఆ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాము, అలాగే హిందూ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాము. ఇక్కడ కూడా కలవాలా. ఎందుకంటే గురువులో చాలా ప్రాధాన్యత ఉంది. చక్కగా ఇక్కడ వస్తేనే, ఈ లోపలికి వస్తేనే నాకు ఒక ఈ పెంచే మన పాస్టర్ గారు రవికుమార్ గారు. ఈ బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్త గమనిస్తే ఫ్రమ్ ద బిగినింగ్, జెనసిస్ ఆది కాలం నుంచి దేవుడు పాపంలో పడిన మానవుని కొరకు ఒక విమోచన ప్లాన్ చేశాడు. రక్షణ ప్లాన్. ఏంటి రక్షణ ప్లాన్ అంటే, పాపంలో పడిన మానవుడు పాప జీవితంలో చనిపోతే తన ఆత్మ నిత్యానికి ఉన్నట్టు, అనగా దేవునికి దూరమై దేవుడు లేనటువంటి ఒక వేరొక స్థలం వెళ్ళబోతుంది అనే ఉద్దేశం దేవుడు విన్నవాడే ఈ మానవుడి ఆత్మను విమోచించాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇది రక్షణ ప్రణాళిక. అందులో ఏముందంటే, మనిషి పాపం చేశాడు కాబట్టి ఏం జరగాలి? పాప పరిహారం జరగాలి. పాప పరిహారం అంటే బలియాగం జరగాలి. ప్రపంచం అంతట్లో కూడా
ఎంత అనాగరికైనా కూడా ఒక ఫైట్ ఉంది. ఏంటంటే నా పాపం పోవాలంటే ఇది ఒక జంతువు, ఒక పక్షి, ఒక తోడో, ఒక పొట్టేలో బలి కల్పించాలి. కానీ దాని వెనక అర్థం ఏంటంటే రక్తం చిందింపబడకుండా పాప పరిహారం లేదు. ఇప్పుడు మనం ఎందుకోసం ఏంటంటే ఎక్కడ ఎవరిలో నా పాప పరిహారం కోసం రక్తం, అది కూడా ఎలాంటిది, నేను వచ్చి రక్తం ఇస్తాను కోరలేదు, నా పాపం ఉంది, ఈయన వచ్చి నేను ఇస్తాను రక్తం కోదు, ఆయన పాపం ఉంది, అందరిలో పాపం ఉంది, పాపం లేని వాడే. అందుకని పాపం లేని రక్తం చిందించాలంటే ఎవరు? దేవుడు ఒకడే. ఆ దేవుడు ఇప్పుడు రక్తం చిందించాలంటే ఏమవ్వాలి? ఆత్మస్వరూపుడు శరీరంగా మారాలి. అదనమాట ఇది క్రిస్మస్ అంటే. గూడూరు పట్టణంలో ఎన్ఆర్వీల్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు డాక్టర్ రోహిణి దంపతులు అండగా నిలుస్తున్నారని, అందుకు వారికి క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎన్ఆర్వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుమిత్రా రాజేష్ తెలిపారు. శుక్రవారం ఎస్కేఆర్ జూనియర్ కాలేజీ నందు ఎన్ఆర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్మించిన ఆడిటోరియంలో ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఇన్నర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో డాక్టర్ రోహిణి దాతృత్వంతో నిర్వహించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ఎన్ఎల్వీల్ క్లబ్ సభ్యులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్టేజీని విద్యార్థులు వాడుకొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, శశిరేఖ, కొనిదెల మునిగిరీష్ మరియు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మేము చేసింది చాలా తక్కువ ఖర్చుతో కానీ పర్మనెంట్గా ఈ పేరు నిలబడిపోయేలాగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, దానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు రావాలి. అట్లాగే ఈరోజు ఈ కాలేజీలో ఇంత మంచి సుందరంగా స్టేజ్ నిర్మించినందుకు నాగేంద్ర మరియు భుజగేందర్రావు గారు చాలా సహకరించారు. ప్రతి స్టెప్లో వాళ్లే దగ్గరుండి, మేము ఈరోజే రావడం కనీసం చూడడానికి కూడా రాలేదు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఊరికే ఫోటోలు పెడతా వచ్చారు. మేడం గారు శనివారం వస్తానని చెప్పారు. ఆ రోజు చవితి ముందు గురువారం రోజే దీనికి టెంకాయ కొట్టి మంచి రోజు చేసేసారు. వాళ్ళే అవి కూడా మాకు ఫోటోలు పెట్టారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. లేకపోతే మేము ఇంత దూరం వచ్చి దీన్నంతా చేసే అంత సామర్థ్యం మాకు లేదు. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా అన్ని గమనించుకొని చేశారు. వారికి మా కృతజ్ఞతలు. ఈరోజు మన సుమిత్ర మేడం చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమెకు కూడా ఇది ఒక మెమరబుల్ ఈవెంట్. ఇట్లాగా పర్మనెంట్ ప్రాజెక్టులో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఎప్పుడైనా కూడా అది స్టేజ్ ఉన్నంతకాలం మీ పేరు అలాగే ఉండిపోద్ది. 100 years ఈ సంవత్సరం మాకు ఇన్నర్వీల్కి 100 years, మన గూడూరు క్లబ్కి 20 years. అది కూడా ఒక ల్యాండ్ మార్కే. ఆ ల్యాండ్ మార్క్ టైంలో మనం ఈ స్టేజ్ కట్టుకోవడం చాలా సంతోషం. మనకు ఇక్కడే నేను చదివాను, నాకు కూడా మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు మేము అక్కడి నుంచి అందరం నడిచి వచ్చేవాళ్ళం ఈ కాలేజ్కి. అప్పుడు ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు కూడా లేవు. అందరూ మన గూడూరులో ఉండే ఆ టైంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్గానే ఉన్నారు. మనకు అప్పుడు అన్ని గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్సే. నేను కూడా ఎస్ఎంజీ స్కూల్లో చదివాను, ఇక్కడే ఎస్కేఆర్లో చదివాను. అట్లాగే ఎస్విఎంసి అని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నేను చదివాను. కాబట్టి డబ్బులతో చదువుకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకుంటే జీవితంలో ఎదిగేదానికి మనకు విద్యే అవకాశం. పేదవాళ్ళకైతే మరీ ముఖ్యంగా అదే ఒక ఆయుధం లాగా బాగా కష్టపడి చదివి ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతోమంది ఎంతో అభివృద్ధి చెందారు. ఎక్కడెక్కడో ఎన్నో దేశాల్లో కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి కూడా దీనికి ఇక్కడ చదివిన ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన కూడా చాలా పెద్ద మనసుతో చాలా పెద్దగా డొనేషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా చాలా మంది కూడా ఇక్కడ చదివిన పిల్లలు మన కాలేజ్ డెవలప్మెంట్కి ఎంతో సహకరించారు. 20 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే మేము 2 క్లబ్లు కలిసి చేస్తుంటాం, మహిళా మండలి, ఇన్నర్వీల్ అని. కాబట్టి ఈ పక్కన సూళ్ళూరుపేట అయితే ఏమి, నాయుడుపేట అయితే ఏమి, వెంకటగిరి అయితే ఏమి, నెల్లూరు కానీ, ఎంత పెద్ద నెల్లూరు కన్నా కూడా మాది చాలా యాక్టివ్ క్లబ్. చాలా గర్వంగా చెప్పుకోగలము. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇది డీఫంక్ అవ్వద్ది అనే స్టేజ్కి ఎప్పుడూ రాలేదు. రోజు రోజుకి మా క్లబ్ బాగా ఇంప్రూవ్ అవుతూ, అది ముఖ్యంగా మా మెంబర్స్ అందరి సహకారంతోనూ, ఒకరు ఇద్దరితో సరిపోయేది కాదు. ప్రతి ఒక్క మెంబరు మాకు ఫైనాన్షియల్గా కానీ, మాకు క్లబ్ మీటింగ్స్కి రావడం కానీ, ప్రతి ఒక్కరూ స్పాన్సర్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఈ నెలలో మాకు 5 మంది తలా 10,000 ఇచ్చి ఏదో ఒక ప్రోగ్రాం చేయండి అని చెప్పారు. దాంట్లో వాళ్ళ పేర్లు సంజ, తర్వాత స్నేహ, తర్వాత మన నిర్మల, తర్వాత పరంజ్యోతి, సుధీర, 5 మంది మాకు ఈ నెలలో 10,000 ఇచ్చారు. నిజంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. కాబట్టి బిల్డింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. దానికి కూడా అందరి సహకారంతో మేము దాన్ని కూడా తొందరగా నెక్స్ట్ ఇయర్ మా ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి, ఇన్నర్వీల్ చైర్మన్ వచ్చేటప్పటికి మేము కొత్త బిల్డింగ్ లో మా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము. అందరి సహకారంతో ఒకరు ముందుకు పోతుంటే ఒకరు వెనక లాగుతుంటారు కొన్ని క్లబ్స్ లో. మా క్లబ్ మాత్రం నాకు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉంటూ అందరూ ఒకరికొకరు సహకారం అందిస్తూ చేస్తుంటారు. ఒకరు ప్రెసిడెంట్ సెక్రటరీ అయినాక మళ్ళీ వాళ్ళు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ అన్ని ప్రోగ్రామ్స్ లోనూ స్పాన్సర్ చేస్తున్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఉంటే మనం కూడా మన క్లబ్ కూడా 100 ఏళ్ల ఫంక్షన్ మనం ఉండకపోయినా కూడా మన తర్వాత అయినా కూడా 100 ఏళ్ల ఫంక్షన్లు కూడా మనం చేసుకోగలిగే అంత స్థితికి మన క్లబ్ ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనమందరం వన్ ఫ్యామిలీ. తర్వాత ఇన్నర్వీల్ క్లబ్ వచ్చేసి 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది సంవత్సరం, 100 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ గూడూరు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఈ శిలాపలకం పైన నా పేరు రాపియడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు అర్థమైంది ఏమంటే, రోహిణి మేడం లీడర్షిప్ ఎప్పుడు గాడ్ మదర్ గా ఉంటున్నారు మీరు గూడూరు క్లబ్ కి. సార్ కూడా ఇంట్లో ఎంత పెద్దదో మనసు కూడా అంత పెద్దది. వీళ్ళ ఇంట్లోనే నైట్ స్టే చేసినాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు పర్మనెంట్ ప్రోగ్రామ్ కోసం ఇయర్లీ 2 lakhs ఇస్తారని వేరే వాళ్ళు చెప్పినారు, మీరైతే నాకు చెప్పలేదు. వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను సార్. లేడీస్ కి ఎక్కడైతే మర్యాద ఉంటుందో ఆ ఊరు కూడా బాగుపడుతుంది. అలాంటి ఎగ్జాంపులే ఒక ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ గూడూరు. అలాగే సార్ వచ్చిన వెంటనే సార్ కూడా చెప్పడం ఏమంటే, ఈ జూనియర్ కాలేజ్ కి ఫండ్స్ ఎక్కువ లేవు మేడం, అందరం ఓల్డ్ స్టూడెంట్సే మేము కలెక్ట్ చేసుకుని ఇవన్నీ చేస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ సార్. సో 10 మంది మంచి మనుషులు ఉంటే ఊరు మంచిది అవుతుంది అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. సార్ 3 సర్జరీస్ చేసి వచ్చినారు. వెరీ బిజీ ఫ్యామిలీ సార్. సో రోహిణి మేడం తప్ప ఇంకా చాలా మంది ఉన్నారు కదా, 20 years కాబట్టి 20 ప్రెసిడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా. ఆ ఎవరో ఒకరు ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్స్ కి అర్హత ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే మీకు కంఫర్ట్ జోన్ ఇస్తారు, అంటే అన్ని సమకూర్చి అన్ని మీకు కంఫర్టబుల్ గా జరిగిపోతుంటే, మీరు దాని మీనింగ్ అంటే మీరు 10 మందికి సహాయపడాలనే మీనింగే అది యాక్చువల్ గా. సో ఆ సహాయపడేకి ఈ ఇన్నర్వీల్ ప్లాట్ఫామ్ ఒక మంచి ప్లాట్ఫామ్. దయచేసి ఎగ్జిక్యూటివ్ కమిటీకి రండి. మునిగిరి సార్ హెల్ప్ చేస్తారు. మునిగిరి సార్ గవర్నర్ ఉన్నప్పుడు నేను ఎడిటర్. కర్నూలు కాన్ఫరెన్స్కి వచ్చి మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు సార్. మీ హెల్ప్ మేము ఎప్పుడు మర్చిపోలేము. మీ సహకారం మాకు బాగా ఉండింది. సో చూసిన వెంటనే నాకు గుర్తొచ్చింది సార్ మీరు. సో సెకండ్ హెల్ప్, ప్లీజ్ పుష్ సమ్వన్ టు ద ఈసీ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు జనార్దన్ రెడ్డి సార్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ మీరు చేస్తారని 2 lakhs స్పాన్సర్షిప్ ప్రతి సంవత్సరం ఉంటుంది. కాబట్టి మెంబర్స్ కూడా ఆలోచన చేసి ఈ 2 lakhs తో ఏం ప్రోగ్రామ్ చేస్తే 10 మందికి సహాయపడుతుందనే ప్రోగ్రామ్ ని మీరు బాగా రీసెర్చ్ చేసి సెలెక్షన్ చేసుకోవాలని నేను కోరుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కాలేజీలోని విద్యాలయాలు పిల్లలకి విద్య సమకూర్చడానికి ఎంతో ఇదిపడుతున్నాయి. ఆ విధంగా బాగా చదువుకున్న పిల్లలు జీవితంలో బాగా డెవలప్ అయ్యి సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అటువంటి విద్యాలయాలు ఇంతకుముందు అన్ని గవర్నమెంట్ తరఫున నడపబడుతుండేవి. తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ కొంచెం దిగజారిపోయినాయి. అటువంటి దాంట్లో ఈ జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద కొన్ని కాలేజీలని, కొన్ని స్కూల్స్ని డెవలప్ చేస్తూ ఉంది. కానీ మన ఎస్కేఆర్ జూనియర్ కాలేజ్ దీనికి నోచుకోలేదు. అందువలన పాత స్టూడెంట్స్ ఉపయోగించుకుని వాళ్ళ దాతృత్వం ఉపయోగించుకొని ఈ కాలేజీ కొన్ని రూమ్స్ డెవలప్ చేయాలని మన భుజగేంద్రరావు, నాగేంద్ర వీళ్ళందరూ నడుం కట్టారు. దాంట్లో భాగంగానే ఈ స్టేజ్ డెవలప్ చేయాలని చెప్పి నన్ను డాక్టర్ రోహిణి గారిని అడిగినప్పుడు మేము సరే అన్నాము. దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేసి మన భుజగేంద్రరావు గారు 20 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఈరోజు ఇన్నర్వీల్ చైర్మన్ వచ్చిన విజిట్కి దీన్ని ఓపెన్ చేయడానికి పెట్టడం ఎంతో సంతోషకరం. దీన్ని కాలేజీ వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ టాలెంట్స్ ప్రొజెక్ట్ చేసుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ఎస్కేఆర్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి, ఇన్నర్వీల్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ కాలేజీలో నేను ఒక విద్యార్థిని, డిగ్రీ ఇక్కడే చేశాను. నేను అనుకోకుండా మాకు ఈ స్టేజీ ప్రోగ్రాము రోహిణకోళ్ళు మన క్లబ్ తరఫున మేడం గారు వచ్చినప్పుడు స్పాన్సర్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని కాలేజీ వాళ్ళందరూ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జనార్దన్ అన్న మనకు ప్రతి సంవత్సరము ఇన్నర్వీల్ క్లబ్కి 2 లక్షలు ఇస్తాను మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్ చూసుకుంటే అని చెప్పారు.
అదే మాట మీద ఈరోజు ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ అయిన మొదలుకొని ఎక్కడుందే పర్మనెంట్ ప్రాజెక్ట్ అని చూసుకుంటా ఉండేదాన్ని. ఆల్రెడీ టౌన్లో అనుకున్నాము, అది కొన్ని కారణాల వల్ల జరగలేదు. తర్వాత ఇది ఇట్లా ఉందని తెలిసిన తర్వాత అక్కడికి చెప్పగానే అట్లే చేద్దామమ్మా అని వెంటనే రెస్పాండ్ అయ్యి అంతా 20 రోజుల్లో మేడం గారు మనకు 16వ తారీఖు రావాల్సింది. ఆ రోజుడికే అక్క యుద్ధ ప్రాతిపదిక అంటే నాకు తెలియదు కానీ అంత పెద్ద మాట అంత తొందరగా చేశారు. దానికి సహకరించి భుజగేంద్రరావు గారికి కూడా మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్టు చేసుకునే దానికి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేము డాక్టర్ గారిని అదేవిధంగా రోహిణి మేడం గారిని రిక్వెస్ట్ చేయగా చాలా ఎంత పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క స్టేజీ నిర్మాణానికి డొనేట్ చేశారు. దీనికి చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా పెద్ద కళాశాల. ఒకప్పుడు 2600 2800 మంది పిల్లలతో ఈ చుట్టుపక్కల గూడూరు మండలం అయితేనేమి చుట్టుపక్కల నాయుడుపేట ఎక్కడ కూడా కాలేజీలు లేనటువంటి రోజుల్లో ఒక వెలిగి ఇక్కడి నుంచి ఎంతో మంది పెద్దలు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి గూడూరు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో క్రమేపీ కొన్ని కారణాల వల్ల స్ట్రెంగ్త్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఒక 5 years బ్యాక్ స్ట్రెంగ్త్ తగ్గిన దానివల్ల మళ్ళీ రోటరీ క్లబ్ వాళ్ళు మళ్ళీ దీనికి ఒక చేయూతనిచ్చి వాళ్ళే ఫీజులు పే చేసి సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు ఫీజుల రూపంలో ప్రతి పిల్లవాడికి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వాళ్ళే ఫీజులు కట్టి మళ్ళీ రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఫీజులు తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఈ యొక్క కాలేజీకి ప్రాణం పోశారు. అంటే ప్రాణం పోయినప్పుడల్లా మా రోటరీ క్లబ్ సభ్యులు ఏదో ఒక విధంగా దాన్ని ఆదుకుంటూనే వచ్చారు. వారికి చాలా రుణపడి ఉన్నాం. ఇప్పుడు స్ట్రెంగ్త్ పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం బాగా పెరిగింది. సుమారుగా ఒక 380 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. స్టేజ్ కన్స్ట్రక్షన్కి డొనేషన్ ఇచ్చిన రోహిణి మేడంకి, జనార్దన్ సార్కి అవర్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ క్లబ్. అండ్ ప్రిన్సిపల్ సార్కి ఇంత కోఆపరేట్ చేసి ఈ స్టేజ్ అంతా కన్స్ట్రక్ట్ చేసి మొత్తం మా కోసం ఇంత ఫెసిలిటీస్ రెడీ చేసినందుకు సార్కి రియల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ అస్. అండ్ అవర్ ప్రెసిడెంట్ విష్ణువందన గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన సుమిత్రా రాజేషన్ గారికి అవర్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ క్లబ్. అండ్ అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేసిన భుజేంద్ర గారికి, నాగేంద్ర గారికి అవర్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అవర్ మీడియా బ్రదర్స్కి ఆల్వేస్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ క్లబ్. గత 20 సంవత్సరాలుగా ఇన్నర్వీల్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఇన్నర్వీల్ డిస్టిక్ ప్రెసిడెంట్ సుమిత్రా రాజేష్ అన్నారు. శుక్రవారం సిఆర్ మార్ట్లో ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో క్లబ్ సభ్యుల సహకారం ఎంతో ఉందని ఆమె అన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో పేద మహిళలకు నిర్మల దాతృత్వంతో కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. స్నేహలతారెడ్డి దాతృత్వంతో బాలాజీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే సంధ్య 40 బెడ్షీట్లను అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5,000 ప్రతి నెల మా ప్రతి మెంబర్లు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 5వ తేదీ ప్రతి ఒక్క మెంబరు దానికి స్పాన్సరర్గా ఉంటున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల 5,000 ప్రతి మెంబరు ఇస్తున్నారు. నిజంగా మా మెంబర్స్ అంతా గొప్ప మ్యాగ్నానిమస్గా డొనేట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. హాస్పిటల్ అమరావతి హాస్పిటల్ అధినేత ఆమె. ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా తనే చూసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది.
కాబట్టి ఇంకా కూడా మంచి స్పాన్సరర్గా మనకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు కూడా స్పాన్సరర్గా ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి ఆ దివ్యాంగులకి ఇస్తుంది. అది కాకుండా మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రాం కూడా ఇస్తారు. అట్లాగే ప్రతి మెంబర్ కూడా అందరికీ సహకారం అందిస్తున్నారు. లక్కీగా మా వాళ్ళందరూ కూడా బాగా వెల్ టు డూ ఫ్యామిలీ. అదే కాకుండా మనసు కూడా ఉంది. అది డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా మనసున్న మహారాజులు మా వాళ్ళంతా. చైర్మన్ గారి విజిట్ సందర్భంగా ఈరోజు కుమారి అనే మహిళకు, పేద మహిళకు మిషను మన హాస్పిటల్స్ తరఫున, అమరావతి హాస్పిటల్స్ తరఫున మా మెంబర్ అయినటువంటి నిర్మలా గారు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజుకు మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున స్టార్ట్ చేశారు. మా ₹1,00,000 డొనేట్ చేయడం కాకుండా వాళ్ళకి రెడ్ సమ్స్ వాళ్ళకి ₹1,00,000 డొనేట్ చేశారు. అది కాక మన మెంబర్లందరూ ప్రతి నెల ముందే చెప్పేస్తారనమాట, నెక్స్ట్ మంత్ మేము ఉంటాము అని చెప్పి. అది కొంచెం బాగా అనే అమ్మాయి మనకు 10,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,000ల్లో మనం 5,000 వచ్చేసి ఎయిడ్స్ పేషెంట్లకి బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ డిసెంబర్ 1న. మిగతా ఇంకా డబ్బులు ఉన్నాయి ఒకటి, దాంట్లో బెడ్షీట్లు మళ్ళీ వీళ్ళకి క్రిస్మస్ సందర్భంగా మన చర్చి వాళ్ళు అడుగున్నారు, నిన్నొచ్చి మనం తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. సంధ్యకి కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా ₹10,000 సుధీరకి ఇచ్చున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళకి చీరలు ఇవ్వమని చెప్పి. అది మనకు వాళ్ళు ఇంకా వచ్చి ఎవరు అడుగుతారో తెలియదు, ప్రసాద్ ఒకరికి అడుగున్నారు. వాళ్ళకి వచ్చేసి అక్కిచ్చిన 10,000తోటి మనం వాళ్ళకి స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ నెలలో. ప్రోగ్రామ్ గుడ్ బై. ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు, స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఇన్స్పైర్ అయ్యే విధంగా. మాకు డాక్టర్ రోహిణి గారు లేకపోతే అసలు ఏ కార్యక్రమం జరగదు. మా పీరియడ్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి మా నేమ్స్ అంతా వేయించారు. అక్కడికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఆమె చాలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక, పోయినసారి 10 lakhs పెట్టి బాత్రూమ్ బ్లాక్స్ చేశారు. రెడ్ సంస్థకు ఒక 1 lakh ఇచ్చున్నారు. అక్క చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా మేమేమైనా ధన్యవాదాలు చెప్పాలంటే డాక్టర్ రోహిణి గారికి చెప్పాలి. అట్లాగే మా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఆ రెడ్ సంస్థ కూడా వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ 5,000 అలా ఇస్తున్నారు. మెంబర్స్ కూడా ప్రోగ్రామ్స్ కన్నిటికి కూడా యాక్టివ్గా బాగా వస్తారు. ఇంకా ముందు కూడా డాక్టర్ రోహిణి గారు వాళ్ళు ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో అక్క వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కకి దానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అట్లాగే విష్ణువందనక్క ప్రెసిడెంట్గా ఉండి ఆమె ఈ సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేశారు. దానికి తగ్గట్టు సెక్రటరీ శశిరేఖ కూడా చాలా మంచి కార్యక్రమాలు అక్కకి బాగా హెల్ప్గా ఉండి అన్నీ చేస్తుంది. ఇంకా లక్ష్మి, సోలేటి లక్ష్మి కానీ, నాగసూరి లక్ష్మి కానీ వాళ్ళందరి హెల్ప్ కూడా అక్కకు ఉంది. ముందు కూడా వచ్చే ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఇట్లాగే హెల్ప్ఫుల్గా ఉండి బాగా చేయాలని కోరుకుంటున్నాను. మీకు సార్ వాళ్ళు స్కాలర్షిప్ ఇప్పించారు. మీరు కూడా గతంలో బాలాజీ కాలేజీలో ప్రైవేట్ కాలేజీ అయినా పూర్ పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయమని అడిగాను. ఆ సందర్భంగా స్పందించి ఈరోజు చైర్మన్ విజిట్ సందర్భంగా అకౌంట్ అలాగే మంత్రా మేడం ఇనిషియేటివ్తో మా కార్యక్రమం సంబంధించిన పేదలకు సహాయం చేయడం జరిగింది. దానికి ఆ క్లబ్లో ఉండే వాళ్ళందరికీ మరియు స్పాన్సర్ చేసిన వారికి పని చేశాను. ఆ మేడం నాకు దయదలిసి మేము పేదరికంలో ఉన్న పరకలేడు కాబట్టి నీ చిన్న బిడ్డలకి నేను మిషన్ ఇస్తాను పెద్ద పాప క్యారీ చెప్పింది. ఆ మేడంకు నాకు ధన్యవాదాలు. ఇంక నేను చెప్పాలో నాకు తెలవదు. తీసుకుంటారు. లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో కూడా చూసినాను. మిగతా వాళ్ళు కూడా మంచి సహకారం ఉంది, కానీ మేడం ఫేస్ ఎక్కువ గుర్తొస్తుంది నాకు. చాలా కష్టజీవి నేను చూస్తున్నాను. ఈరోజు నిన్నటి నుంచి గమనిస్తున్నాను. ఈ షార్ట్ టర్మ్లో నేను చాలా నేర్చుకున్నాను. ఎన్ని పనులున్నా కూడా అసలు అన్నింటిలోకి టైం క్రియేట్ చేసుకొని ఎవరిని ఎక్కడ మర్చిపోకుండా ప్రతి ఒక్క సహకారాన్ని, ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్స్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నాను. అంత బిజీ డాక్టర్ ఉన్నా కూడా నేను ఓన్లీ ఒక ప్రిన్సిపల్ మేడం. నేను చాలా విషయాలు మర్చిపోతుంటాను. ఇంత బిజీ డాక్టర్గా ఉండి ప్రతి విషయం గుర్తుపెట్టుకోవడము. ఇక్కడ వచ్చి ఒకవేళ విష్ణువందన మర్చిపోతే నేను అక్కడ పెద్దలైన విష్ణువనే అంటున్నాను. ఎగ్జాక్ట్ విష్ణువందన గారు అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఎక్కువ. ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ దివ్యాంగుడికి ట్రైసైకిళ్లు అందించారు.
దాతగా పరంజ్యోతి వ్యవహరించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా ఇన్నర్వీల్ డిస్టిక్ చైర్మన్ సుమిత్ర రాజేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రోహిణి, ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మనకు ట్రైసైకిల్ పరంజ్యోతి స్పాన్సర్ చేశారు. ఈయన కట్టాపల్లిలో ఉంటారు, విద్యాలయ గారు. ఆయనకు ఒక కాలు ఉండదు. ఆయన సెలెక్ట్ చేసి రెడ్ సంస్థ వాళ్ళు మనకు పంపించడం జరిగింది. దీనికి పరంజ్యోతి స్పాన్సర్ చేయడం ఈరోజు మన చైర్మన్ గారు వచ్చిన సందర్భంగా ఈ విధంగా ఇవ్వడం అనేది మాకంతా చాలా ఆనందంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని దీనికి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము రెడీ చేసి ఇస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మెంబర్లకు అందరికీ నాకు యువగలం పాదయాత్ర ముగింపు సమావేశానికి టీడీపీ కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గూడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారని తెలిపారు. ముగింపు సమావేశంలో లక్షలాదిగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది లక్షలాది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. ఈ సభలో తెలుగుదేశం మరియు జనసేన అధినాయకులైనటువంటి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎవరి పేరుతో అయితే యువగళం యాత్ర ప్రారంభమయ్యి 2 అడుగులు వేయగలరా, 2 రోజులు నడవగలడా, అసలు కాలు కదపగలడా అనేటువంటి హేళన చేసినటువంటి వాళ్ళందరికీ చెంపపట్టు విధంగా జనవరి 27 మొదలైనటువంటి పాదయాత్రని దిగ్విజయవంతంగా పూర్తి చేసినటువంటి మన నారా లోకేష్ యువ నాయకుడికి ముందుగా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాబోయే తరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 4 సంవత్సరాలు అవుతున్న తరుణంలో మనకు యువ నాయకత్వం చాలా అవసరం. ఆ నాయకత్వానికి ఎవరు అని ఎదురు చూస్తున్న రోజుల్లో ఈరోజు మనకు నారా లోకేష్ గారు వెన్నంటి నిలిచి ఒక రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే విధంగా ప్రజల యొక్క సాధక బాధకాలను కనుక్కొని దాని మీద స్పందించడం ఎంతో సంతోషదాయకం. మేము ఆ రోజు అక్కడికి వెళ్ళగలం అనేటువంటి ఒక పాదయాత్రని ఒక్కరోజు కూడా ఆపకుండా 4 రోజులు ఆపి 2 రోజులు సెలవు తీసుకొని, ఒకరోజు కోర్టు కోసం సెలవు తీసుకొని ఆ తరహాలో కాకుండా ప్రారంభించిన నాటి నుంచి పూర్తిగా అయిపోయే వరకు కూడా ఎక్కడా కూడా రెస్ట్ లేకుండా పాదయాత్ర అంటే ఇట్టుంటుందని చెప్పి చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ప్రతి దగ్గర కూడా స్థానికులతో మిలాఖతులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క స్థానిక సమస్యల్ని వింటూ వారు చెప్పినట్టు అన్నింటిని కూడా నోట్ చేసుకుంటూ ముందుకు సాగింది ఈ పాదయాత్ర. అంతేకాకుండా అధికారులు ఎన్ని దాడులు చేసినా, ఆయన వస్తూ ఉంటే దారిలో మైకులు లాక్కున్నా, ఆయన వస్తూ ఉంటే ఆయన కనీసం మక్కి మాట్లాడడానికి స్టూల్ ఇవ్వకుండా, ఇన్ని బాధలు పెట్టినప్పుడు కూడా మొక్కవని దీక్షతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ పాదయాత్ర పూర్తి చేసినటువంటి ఘనత మా లోకేష్ బాబుకు దక్కింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, రైతు, శ్రామికులు అందరి యొక్క కష్ట నష్టాలు, ఆటో, మత్స్యకారులు, రొయ్య రైతులు, అరటి రైతులు, నిమ్మ రైతులు, అదేవిధంగా ముస్లిమ్స్ యొక్క బాధలు, అదేవిధంగా క్రిస్టియన్ యొక్క బాధలు, అదేవిధంగా రకరకాల వ్యక్తుల యొక్క బాధలన్నింటిని కూడా తాను అవలోకనం చేసుకుంటూ వాటన్నిటి కూడా పరిష్కార దిశగా ప్రతి 100 కిలోమీటర్లకి ఒక హామీని ప్రకటిస్తూ యువగళం పాదయాత్ర డిసెంబర్ 18వ తేదీ ముగిసింది. ఆ సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో
యువగళం పాదయాత్ర ముగింపు సభ ఎన్నికల శంఖారావాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, అందరూ ప్రముఖులందరూ పాల్గొని లక్షలాది మంది కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏదో రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నటువంటి పొత్తు కాదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల బాధలు తీర్చడం కోసం, ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక దూరాలోచన చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తును పెట్టుకున్నారని విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు. దానికి గూడూరు నుంచి మా మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జ్ డాక్టర్ పాచి సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో 300కు పైగా ట్రైన్లో 50 మందికి పైగా బస్సులో ఆ సభా ప్రాంగణాన్ని చేరుకోవడం జరిగింది గూడూరు నుంచి. ఆ సభా ప్రాంగణం చూస్తే మాకు మతి భ్రమించింది. అప్పుడెప్పుడో మేము పుట్టకముందు బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళు మేము బ్రిటిష్ తరుగుంటే దానికి ఏ విధంగా దేశం మొత్తం నుంచి ప్రజలు తరలిపోయి మాకు స్వాతంత్రం కోరుకున్నారో బ్రిటిష్ వాళ్ళు తరిగికొట్టి, అదేవిధంగా ఈ రాక్షస ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని విముక్తి కోరుకుంటూ స్వాతంత్రం కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ యువగలం నవశకం ముగింపు కార్యక్రమం నవశకం రాష్ట్ర నాయకులు తర్వాత పార్లమెంటు నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మొన్న జరిగినటువంటి నవశకం నారా లోకేష్ బాబు యొక్క విజయోత్సవ సభకి సంబంధించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మేము మా లోకేష్ బాబు కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టే క్రమంలోనే చాలామంది వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలి రకరకాలుగా లోకేష్ బాబుని అవమానకరంగా వైకాపా శ్రేణులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కుర్చీ లాగేశారు, మైకులు విరగొట్టారు. అయినా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు మక్కువని ధైర్యంతో 3132 కిలోమీటర్ల దూరం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి పోలేపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దానికి ఉప్పినల తెలుగుదేశం శ్రేణులు తరలి వచ్చారు. ఈ తరలి వచ్చిన కార్యకర్తలకి యువగలం నవశకం అని చెప్పనని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన పాదయాత్రలో అన్ని సమస్యలు తెలుసుకున్నాడు. ముఖ్యంగా యువత గురించి ఎక్కువగా ఆయన ఉద్యోగాలు కానీ అన్ని విధాల వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ కూడా తెలుసుకున్నాడు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల మీటింగులు కూడా పెట్టడం జరిగింది. అన్ని సమస్యలు తెలుసుకుని లాస్ట్లో అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు లక్షలాది మంది జనాలతో బహిరంగ సభ పెట్టడం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు గతంలో 2014-19 మధ్య ఏ విధంగా చంద్రబాబు నాయుడు మనల్ని ప్రభుత్వంలో ఏ విధంగా చేశాడు, ఈయన 19 నుంచి 24 వరకు పాదయాత్ర చేయనీయము అడ్డుకుంటామనే నాయకులు ప్రతి నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బింకాలు పలకడం జరిగింది. అదేవిధంగా అధికారులు వాళ్ళ తొత్తుగా అయ్యి వాళ్ళు చెప్పిందే ఇంటూ ఎక్కడ మీటింగ్ పెట్టినా దీనికి జీవో వస్తుంది అడ్డము, జీవో నెంబర్ 1 అంటూ వాళ్ళు ప్రతి దగ్గర కూడా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు వెహికల్ మీద మాట్లాడేదానికి లేదు, మైక్ పెట్టుకొని మాట్లాడేదానికి లేదు అని అడ్డగించడం జరిగింది. ఆఖరికి ఆయన స్టూల్ వేసుకొని మాట్లాడుతున్నా కూడా స్టూల్ను కూడా తీసేయడం జరిగింది. ఒక మిద్దె పైకి పోయి మాట్లాడుతున్నాడు, మిద్దెకి మాట్లాడేదానికి లేదని చెప్పినప్పటికీ ఇన్ని అవరోధాలు కలగజేసినప్పటికీ కూడా ఆయనతో కూడా ఉన్నటువంటి యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు అండగుండి ఆయనతో పాదయాత్ర చేస్తూ ఆయనకి సెక్యూరిటీగా ఉండి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్రలో పాల్గొన్నటువంటి 40 మంది మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా తన ధ్యేయం ఒక్కటే, నేను ప్రజల కోసం ప్రజాప్రతినిధిగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలా, యువత సమస్యలు.
ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% అమలు చేశారని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 19వ సచివాలయంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ పార్టీ జెండాను ఎగురవేశారు. వాలంటీర్లకు కిట్లను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేశారని గుర్తు చేశారు. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ వినీష్ యాదవ్, నాయకులు నరసయ్య, దిలీప్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పి పైగా ఎమ్మెల్యేని కూడా కొన్నాడు. ఇక్కడ మీరు గెలిపించిన ఎమ్మెల్యేని కొన్నాడు. నాకు కూడా ఎన్నో ఆశలు పెట్టాడు. ఎంత పనికిమాలిన రాజకీయం చేస్తాడంటే ఎందుకు కొంటున్నాడో తెలియదు. నేను విశ్వాసంతో ఉన్నవాడిని కనుక, మీరందరూ నాకు ఓటు వేశారు కనుక ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించి సీట్ ఇచ్చారు కనుక, మా పార్టీ వాళ్ళంతా గెలిపించారు కనుక 100 కోట్లు ఇచ్చినా కూడా నేను అటు ఇటు చూడకోకుండా ఉన్నా. అందుకే మళ్ళీ మీరు నాకు అవకాశం ఇచ్చారు. చక్కని అవకాశం. 46,000 ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు విద్యలో ఒక్కదానిలోనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, అమ్మఒడి దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టించి, నాడు నడి కింద నన్ను మీ స్కూల్లో ఏమన్నా నాడు నడి అయిందా? అయ్యింది. చక్కగా 2 అయిపోయాట. మా వినీష్ మా నాయకుడు చెప్తున్నాడు. సో ఇదివరకు బాత్రూమ్లు ఉండేవి కాదు, తాగునీరు మంచిగా ఉండేవి కాదు, శుభ్రత ఉండేది కాదు, అన్ని కిందంతా పాడైపోయి ఉండేది, చైర్లు ఉండేవి కాదు, బెంచ్లు ఉండేవి కాదు. ఇవన్నీ లేకోకుండా చక్కగా మరుగుదొడ్లతో సహా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్ర కులాల్లో పేద బిడ్డలు అలా చేస్తున్నాడు కనుక మనకి తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టి నిస్సహాయాలు ఎవరో ఉన్నారనుకున్నాం. పోయో వృద్ధురాలు ఉంది, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? ఏం తెచ్చుకోలేదు, ఒక రేషన్ తెచ్చుకోలేదు, పెన్షన్ తెచ్చుకోలేదు. దానికి వాలంటీర్ని పెట్టడం, మరి ఆ తర్వాత ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ తిరగకుండా చక్కగా ఒక సచివాలయం ఇక్కడ పెట్టించడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మనకు చక్కని విద్య ఇచ్చి, అమ్మఒడి పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టి, నాడు నడి చేసి, అవన్నీ చేసి, ట్యాబ్లెట్స్ కూడా ఈరోజు మా చేతులతో ఇప్పించారు. ఆయనే కావాలా. ఒకవేళ కనుక ఆయన కనుక ఓడిపోతే, మరలా చంద్రబాబు కనుక వస్తే ఏమవుతుంది? 14 నుంచి 19 వరకు ఏ విధంగా అబద్ధాలాడి హామీలు ఇచ్చి నెరవేర్చలేదో, మరలా ఏ విధంగా ఎమ్మెల్యేలు కొంటాడో, మరలా జన్మభూమి కమిటీ అని చెప్పి తీసుకొస్తాడు తెర మీద, మరలా బడుగు బలహీన వర్గాలని తిడతాడు, ఎవడు దళితులుగా పుట్టకూడదంటాడు. మీ ఇంటింటికి వచ్చి జగనన్న ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది ఎంతవరకు మోసం చేసి ప్రజలను ఏ దృష్టిలో పెట్టాడనే దాన్ని వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుకుండా వాలంటీర్స్ అందరికి కూడా కిట్స్ అందజేసిన వెంటనే మరి మన అభయ వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం ముందు మన జంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిది, మన అధినేత, మన ఫ్లాగ్ ఆవిష్కరణ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడికి దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా అక్కడికి విష్ చేసి ఎమ్మెల్యే గారి చేతుకుండా అందరూ కూడా కేక్ కటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, మన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం సీఎంగా చేసుకోవాలి. త్వరలో 3-4 నెలల్లో ఎలక్షన్స్ కూడా ఉంటాయి. మనందరి బాధ్యత వాలంటీర్లు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని, వాళ్ళ సమస్యల్ని సచివాలయ సిబ్బందికి, స్టాఫ్కి నివేదించి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఈ అధికారుల ద్వారా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలి. మళ్ళా ఇప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రులు ఎంతమంది చూసుంటారు. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందనేది బేరుజు వేసుకుంటే మీకే అర్థమైపోతుంది. అంతకుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ పథకం పొందాలన్నా సరే ఖచ్చితంగా ఆ స్థానిక నాయకత్వంలో ఉండాలా, ఆ పార్టీలోనే పనిచేయాలా, ఆ పార్టీ కార్యకర్త అయి ఉండాలా. లేదంటే ఎలాంటి సంక్షేమ పథకాలు రావు. జన్మభూమి కమిటీలు పెట్టి ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళకి
భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ రామానుజన్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణితంలో వివిధ పోటీలను నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యము ప్రతిభా పురస్కారాలు అందజేశారు. శ్రీ రామానుజన్ గణితంలో ఆయన దేశానికి చేసిన సేవలను పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు వివరించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు గూడూరు మండలంలోని 2వ పట్టణంలో గల విఎస్ఆర్ స్కూల్ నందు సార్ శ్రీనివాస రామానుజన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మ్యాథ్స్ ఎక్స్పో, రూబీ గేమ్స్, ఇంకా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ చాలా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఎంఈఓ మేడం గారు, కాంచన మేడం కూడా ధన్యవాదాలు. మా స్టాఫ్ అందరికీ, యాజమాన్యం బాలా సారు, అన్నపూర్ణ మేడం, మా ప్రిన్సిపాల్ సార్ శాంతకుమార్ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. 2వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి విఎస్ఆర్ కళాశాలలో మనము శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన స్కూల్ ఆవరణంలో పిల్లలందరూ 500 పైగా ఎన్నో రకాల ప్రాజెక్టులు సబ్మిట్ చేయడం జరిగింది. మరియు వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీసు, మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, క్విజ్ కాంపిటీషను, వేదిక్ మ్యాథ్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ మన కళాశాలలో మన స్కూల్లో జరగడం జరిగింది. సో దీనికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, మరి ఎంఈఓ మేడం, కాంచనా మేడం గారు వచ్చి మా ప్రాజెక్టులన్నీ చూసి చాలా బాగా కొనియాడారు. 500 పైన తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో బిచోంగ్ తుఫాను వరద బీభత్సానికి ఇల్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రయులైన బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాలపాటి వెంకట కృష్ణయ్య, సుబ్బమ్మ, బందిల చలమయ్య, సుందరమ్మల దంపతులకు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా రొక్కం, వంటపాత్రలు, వస్త్రాలు, పలసరుకులు, నిత్యావసరాలు, కూరగాయలను వెరసి 40,000 రూపాయలను ప్రవాస భారతీయులు వేదాంతం శేషుబాబు, శ్రీదేవి దంపతులు, వారి సంతానం శారదాప్రియ, ధన్వంతరి ప్రభాతుల ఆర్థిక సౌజన్యంతో అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ధార్మిక సేవతో పాటు సామాజిక సేవలో కూడా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ పనిచేస్తుందని, ఆ పనులను గుర్తించి వారికి సహాయం చేయటం సంతోషదాయకమని, దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంస్థ ప్రతినిధులను, శ్రీరామసేన యువకులను అభినందించారు. సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయటానికి తమ సంస్థ శ్రీరామసేన సిద్ధంగా ఉన్నామన్నారు. కట్టుబట్టలతో నిస్సహాయులుగా ఉన్న తమను ఆదుకున్న దాతలకు మాలపాటి వెంకట కృష్ణయ్య, బందిల చలమయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెల్లేటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీరామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి, కార్యదర్శి పొలిపాటి శివకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లను పూర్తిగా గృహప్రవేశం కూడా కాని ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైనటువంటి మాలపాటి వెంకటకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులు మరియు బందిల చలమయ్య, సుందరమ్మ దంపతులకు మనం గతంలో కూడా వారిద్దరికీ 16,000 రూపాయల చొప్పున ఇప్పించడం జరిగింది. ఆ సంఘటన జరిగి ఇల్లు కొట్టుకుపోయిన సందర్భంలో ఈ సంఘటనను మీడియా ద్వారా చూసినటువంటి, పత్రికా కథనాలు, వీడియోల ద్వారా చూసినటువంటి ప్రవాస భారతీయులు, గుంటూరు జిల్లా కట్టెంపూడి వాస్తవ్యులు శ్రీమాన్ వేదాంతం శేషబాబు, ధర్మపత్ని శ్రీమతి శ్రీదేవి, వారి కుమార్తె శారదాప్రియ, కుమారుడు ధన్వంతరి ప్రభాత్ కుటుంబ సభ్యులు 40,000 రూపాయలకు సంబంధించినటువంటి వారు దంపతులు ఇరువురికి 4 జతల వస్త్రాలు, కనీసమైనటువంటి స్టీలు పాత్రలను, అలాగే వారికి చాపలు, దిండ్లు, నిత్యావసరాలు, వీటితో పాటుగా కూరగాయలను ఈరోజు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరుగుతున్నది. అలాగే ఉన్న పలాన ఉన్నట్టుగా అన్నీ కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వీరికి మరియు అనేక మంది తుఫాను కారణంగా, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకున్నటువంటి దాతలు మా శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శుల్ని లేదా మమ్మల్ని సంప్రదిస్తే మేము సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాతలను ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యకలాపాల్లో అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం
ఇటీవల వచ్చినటువంటి తుఫాను వరదల బీభత్సం బాలెడిపాలెం వద్ద స్వర్ణముఖి గండ్లు పడి 2 హరిజనవాడల్లో చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. మన గ్రామంలో పేదలందరూ అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. మరీ ప్రధానంగా నాకు ఈనాటికి కూడా బాధ కలిగించే విషయం, 2 నిరుపేద కుటుంబాలు రూపాయి కూర్చుకొని గత 3-4 సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్నటువంటి ఒక కాంక్రీట్ పిల్లర్లతో వేసినటువంటి 2 పక్క కట్టడాలు ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగించింది. గుంటూరు జిల్లా కట్టెంపూడి వాస్తవ్యులు శ్రీమాన్ వేదాంతం శేషుబాబు గారు, వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారు, వారి కుమార్తె శారదా ప్రియ, వారి కుమారుడు ధన్వంతరి ప్రభాత్, ఈ కుటుంబ సభ్యులకు నేను ఈ గ్రామస్తుల తరపున, ఈ సంస్థ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. స్వామి చొరవతో వీరు సోషల్ మీడియా ద్వారా ఈ జరిగినటువంటి విపత్తుల గురించి వాళ్ళకు తెలిపినప్పుడు వారు ముందుకు వచ్చి మా వంతుగా ఈ 2 కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తామని 40,000 రూపాయలు మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కయ్యూరు ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సద్గురు శ్రీ సాయినాథ్ స్వామి దేవత పాదోదకం పావం కాలం చిహ్నం హరి ఓం శ్రీకేశ సర్వేశ్వర జగన్మయాః విద్యాం బలం ప్రజ్ఞాం సంపదాం పుత్రపౌత్రకాం దేహి మే శారదా దేవి ఒక సమస్తితానాం ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ పైన సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రాణి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నామసింహాయ వచనాయ ఆపోజన యదా జనః ఆపో వా ఇదగం సర్వం స్వాహా భూతాన్యావపనాయ ఆపోజన యదా జనః ఆపో వా ఇదగం సర్వం స్వాహా భూతాన్యావపనాయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ధనుర్మాసం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసు ప్రభు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభు యొక్క ఆశీస్సులతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి.